రైతులందరికీ నమస్కారం అండి. మనకు ఈ ఖరీఫ్ సీజన్ త్వరగా స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ సంవత్సరము వర్షాలు త్వరగా పడుతున్నాయి, అలాగే పంటలు కూడా త్వరగా వేస్తారు రైతులు అని చెప్పి మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ఖరీఫ్లో సాగు చేసేటువంటి 14 రకాల పంటల మీద మద్దతు ధర అయితే పెంచడం జరిగిందనమాట. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ పంటలకు ఈ మద్దతు ధరను పెంచారు, అలాగే ఎందుకోసం పెంచారు అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. రైతులు అంతా చివరి వరకు చూడండి ఈ వీడియోని. ఈ ఖరీఫ్లో 14 పంటలకు అయితే పెంచడం జరిగిందనమాట. ఇది కూడా మన కేంద్ర కమిటీ ఒకటి వీరు నిర్వహించి రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో వీరైతే చేయడం జరిగిందనమాట. ఈ ఖరీఫ్లో వచ్చేసరికి మనకు చెప్తున్నారు కదా, వీరు కేంద్ర కేబినెట్ మినిస్టర్స్ అంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనకు కేంద్ర సమాచార అలాగే ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే మనకు మీడియాకు వెల్లడించారు. 14 రకాల పంటలు అవి ఏంటంటే వరి వచ్చేసి సాధారణ రకం 69 రూపాయలు అయితే పెంచారు. అలాగే మొత్తం వరికి సంబంధించినది అంతా ఏ రకం మీరు సాగు చేసినా కూడా 69 రూపాయలే. ఇది వచ్చేసి 2369 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే మనకు క్వింటాల్ మన మార్కెట్ ధర వచ్చేసి 2369. అలాగే మినుములు వచ్చేసరికి 400 రూపాయలు అయితే పెంచడం జరిగిందనమాట. క్వింటాకు 400 రూపాయలు. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేసరికి 7400 రూపాయలు. కందులు వచ్చేసి 450 రూపాయలు అయితే పెంచారనమాట. ఇది వచ్చేసరికి 8000 రూపాయలు అయింది మనకు క్వింటా. అలాగే పెసలు 86 రూపాయలు పెంచారు. ఈ 86 రూపాయలు పెంచడంతో 8768 రూపాయలు అయిందనమాట క్వింటా పెసలు వచ్చేసరికి. అలాగే జొన్న వచ్చేసరికి హైబ్రిడ్ జొన్నకు అలాగే మల్దాని జొన్న ఈ రెండింటికి కూడా 328 రూపాయలు అయితే పెంచడం జరిగింది జొన్న మొత్తానికి. ఈ హైబ్రిడ్ వచ్చేసరికి 3700 రూపాయలు క్వింటా. అలాగే మల్దాని రకం వచ్చేసరికి 3750 రూపాయలు. మొక్కజొన్న 175 రూపాయలు అయితే పెంచారనమాట క్వింటాకి. ఇప్పుడు క్వింటా వచ్చేసి 2400 రూపాయలకు మనకు మార్కెట్లో అమ్ముకోవచ్చు. అలాగే సజ్జలు 150 రూపాయలు పెంచారు, 2775 రూపాయలు క్వింటా. అలాగే రాగులు దాదాపుగా 596 రూపాయలు పెంచారు, 4886 రూపాయలు అయితే క్వింటాకు అమ్ముకోవచ్చు. అలాగే నువ్వులు 579 రూపాయలు, 9840 రూపాయలు అయితే క్వింటాల్కి అమ్ముకోవచ్చు అనమాట. వేరుశనగ వచ్చేసరికి 480 రూపాయలు. ఈ క్వింటా వచ్చేసరికి 7263 రూపాయలు అయితే పెంచడం జరిగిందనమాట. అలాగే సోయాబీన్ వచ్చేసరికి 436 రూపాయలు పెంచారు. మొత్తం క్వింటా వచ్చేసరికి 5329 రూపాయలు. అలాగే ప్రొద్దుతిరుగు వచ్చేసరికి 440 రూపాయలు పెంచడంతో 7721 రూపాయలు అయితే క్వింటా అయిందనమాట. ఈ పత్తి వచ్చేసరికి మధ్యస్థ పింజ అలాగే పొడుగు పింజ వచ్చేసరికి రెండింటికి మనకు 589 రూపాయలు పెంచారు. కానీ క్వింటా మధ్యస్థ పింజ పత్తి వచ్చేసరికి 7700 రూపాయలు. అలాగే పొడుగు పింజ వచ్చేసరికి 8110 రూపాయలు అయితే క్వింటాకి అమ్ముకోవడానికి ఉంది. అలాగే నైజర్ సీడ్ అంటే ఒలిసెలు 820 రూపాయలు పెంచారు. ఇదండి మనకు ఈ యొక్క మద్దతు ధరలు వచ్చేసరికి. ఖరీఫ్లో మనకైతే కేంద్ర ప్రభుత్వము రైతులకు ప్రోత్సహించాలని చెప్పి ఈ మద్దతు ధరలు అయితే 14 రకాల పంటలకు మనకు పెంచడం జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి, వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.